చూడండి అన్నీ సార్ కుదిరేదండి చాలా స్వాతంత్ర సమయంలో ఉన్నారు. నా పేరు డివైపీ లవకుమారి. నేను 9వ తరగతి చదువుతున్నాను. జడ్పీహెచ్ఎస్ మామిడాడ. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు వారికి, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరియు నా తోటి విద్యార్థులందరికీ ముందుగా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకుంటారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రారంభం 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో గణిత కార్యక్రమాలతో గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరం రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమే కాకుండా 125వ జయంతి సంవత్సరం 2012ను గణిత సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రామరాజ్ మట్ పార్క్ను ఏర్పాటు చేసింది. చివరిగా అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని ఉపన్యాసించినందుకు ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. పిహెచ్ఎస్ మామిడాడ పాఠశాలలో గణిత దినోత్సవ సందర్భంగా మా పాఠశాలలో విద్యార్థులందరూ కలిపి పిఎల్ఎం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే పిల్లలు నేర్చుకున్న విషయాన్ని వాళ్ళ సొంతంగా తయారు చేసి దాన్ని తెలియజేయాలని ఆసక్తితో వాళ్ళు తయారు చేసిన విషయాన్ని ఇక్కడ ప్రదర్శించారు. పిల్లల వ్యక్తిగత ఇంట్రెస్ట్తోనే వాళ్ళు సొంతంగా తయారు చేశారు. వాళ్ళ సహకారం అందించిన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఈరోజు గణిత దినోత్సవం సందర్భం ఎవరంటే మన శ్రీనివాస రామానుజన్ జన్మదినంగా మనం తెలుసుకోవచ్చు. మరి ఈయన జన్మదినాన్నే మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ గణిత దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని యాంగిల్ ఆఫ్ డివియేషను, తర్వాత ఏటీఎం, యాంగిల్ ఆఫ్ జామెట్రీ, టైప్స్ ఆఫ్ పాలిగన్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, చాలా విషయాలు, బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్, ప్లేస్ వాల్యూస్, ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్, మరి 10th క్లాస్లో ఇంపార్టెంట్ అయిన సంభావ్యత, గణిత సంబంధించిన 3D షేప్స్, చాలా విషయాల్ని ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి తయారు చేసిన ప్రతి విద్యార్థికి మరి గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అబ్జర్వర్స్ వస్తారు. Morning everyone, my name is S. V. Ramana. I am studying in 9th class. These types are angles. First one వచ్చేసి null angle, second వచ్చేసి acute angle, third one right angle, fourth one obtuse angle, fifth one straight angle, sixth one reflex angle, seventh one complete angle. First one వచ్చేసి null angle. Null angle is 0 degrees, fixed 0 degrees. Second one వచ్చేసి acute angle 0 to 90 degrees, between for example 40 degrees. This angle is acute angle. Third one వచ్చేసి right angle fixed 90 degrees. Third one వచ్చేసి 90 degrees to 180 degrees, between 140 degrees, for example 130 degrees. This angle is obtuse angle.
Fifth angle is straight angle. The angle is 180 degrees fixed. Sixth angle is 270 degrees. 180 degrees between 360 degrees. 270 degrees. This angle is reflex angle. Complete angle is 360 degrees. Fixed 360 degrees. All of you, my name is Purnima. I am studying in 9th class. Today I will talk about surface area of sphere. This is sphere. Sphere cut into 4 equal parts. These are circles. Area of circle is equals to pi r square, and this area is equals to pi r square, and also this area is equals to pi r square, and also this one is pi r square. These are 4 circles. These 4 circles are equal and their areas are also equal. 4 circles areas is equals to 4 pi r square. So surface area of sphere is equals to 4 pi r square. Thank you for giving this opportunity. Good morning, sir. My name is Mangadev. I am studying in 9th class. Today I will talk about corresponding angles are equal. These 2 lines are parallel, so corresponding angles are equal. We measure corresponding angles. This angle is 70 degrees and also this angle is 70 degrees. So corresponding angles are equal, and also another angle. This angle is 90 degrees and also this angle is 90 degrees. So corresponding angles are equal. Thank Good morning everyone, my name is Amna Angra. I am studying in 9th class. Good morning all of you. My name is Anikesh. I am studying 9th class. Today we will discuss types of quadrilaterals with names. First one is trapezium. First one is quadrilateral. Where is quadrilateral? Quadrilateral. Third one is a quadrilateral. So the light is a glow. Second one is trapezium. Where is trapezium? Fifth one is trapezium. The light is glow. Third one is parallelogram. Where is parallelogram? First one is parallelogram. So fourth one is a rectangle. Where is rectangle? Seventh one is rectangle. Fifth one is rhombus. Where is rhombus? This is rhombus. Fourth one is a rhombus. Fifth one is square. Second one is the square. Second one is the square. The light is glow. So last is kite. Where is kite? This is kite. Sixth one of the kite. So thank you. Real numbers. First, natural numbers. Countable numbers is called a natural numbers. denoted by n. 1, 2, 3, 4, 5. Whole numbers. including numbers in countable numbers in including 0 is called whole numbers. They are denoted by W, 0, 1, 2, 3, 4, 5. Integers. Positive and negative numbers is called integers. It is denoted by Z, minus 1, 0, minus 1, 2, 3, 4. Real numbers. We written by P by Q. Q not equal to 0 is called real numbers. It is denoted by Q, minus 2 by 5. Examples. Irrational numbers. We not written by P by Q. Q not equal to 0 is called irrational numbers. Denoted by Q bar equal to 2, 5. Thank you. I am studying 9th class. My name is Gautami Joshnasri. We are studying 9th standard. We are making Cartesian system. They have 2 lines. One is x-axis and second is y-axis. X-axis is horizontal, y-axis is vertical. They have 4 coordinates. First coordinate point A. Positive, positive. Second coordinate point B. Negative, positive. Third coordinate point C. Negative, negative. Fourth coordinate point D. Positive, negative. 2 lines intersect at O. This is called origin. Origin. Right, x-axis right side is positive, left side is negative. Y-axis upward is positive, downward is negative. Thank you all. Venkateswar, studying 9th class. My project name is algebraic expressions, and the about of in this chart maths, Quizboard and formulas. Algebraic is the part of mathematics and in which letters and general equations
in formulas and equation. Now let's see in this project a plus b whole square is the formula and put on a needle. Second one is the a square plus 2ab plus b square is the solution of a plus b whole square. The light is glow. Perhaps the a plus b whole square is the formula. Another solution is put the light is not blue because a square plus 2ab plus b square is the only one solution of a plus b whole square. There is no formulas and does not solve any problems in higher classes. First three formulas are very important. Remains also used in 8th to 9th classes. Thank you, sir. Morning everyone, my name is Valli Papa. I am studying in 8th class. Today is the max day. పొడవు వెడల్పు మరియు ఎత్తు కలిగి ఉన్న ఆకారాలని 3D షేప్స్ అంటారు. పొడవు వెడల్పు కలిగి ఉన్న ఆకారాలని 2D షేప్స్ అంటారు. థ్యాంక్ యూ ఆల్. Hi friends, my name is DYP Lavkumara. I am studying 9th class at PHS Mamdada. My project name is types of quadrilaters. Quadrilaters have 6 types: trapezium, parallelogram, rectangle, rhombus, square, kite. Trapezium is a one pair of opposite sides are parallel, and this area is a plus b into 2 into h. Trapezium parallelogram is a two pairs of opposite sides are equal. Then the parallelogram area is b into h. Rectangle. In a parallelogram, all angles are equal. Then the angle is 90 degrees. The area of the rectangle is L into b. In a parallelogram, all sides are equal is called a rhombus. The area of the rhombus half into d1 into d2. Square have three definitions in a quadrilateral. All sides and all angles is called square. The area of the square is s into 4 or x square. The kite is adjacent sides are equal. Kite area is half into d1 into d2. చందన, నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. మా ఊరి పేరు మామడాడ, జెడ్పీ హై స్కూల్. నేను ఇప్పుడు వృత్తంలో ఉండే భాగాల గురించి చెప్పబోతున్నాను. కేంద్రం నుండి సమాన దూరాల్లో గల బిందువులు కలపగా ఏర్పడిన దాన్ని వృత్తం అంటారు. వృత్తం నుండి కేంద్రంలోని బాహ్య బిందువులు కలపగా ఏర్పడిందని వ్యాసార్థం అంటారు. వృత్తంలో బాహ్య బిందువుల్లో కేంద్రం గుండా పోయే రేఖను వ్యాసం అంటారు. వ్యాసం వృత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి అర్ధవృత్తం, ఇంకొకటి కూడా అర్ధవృత్తమే. వీటిలోని కోణం 180 ఉంటుంది. వృత్తంలోని కోణాలు మొత్తం 360 డిగ్రీలు. వృత్తంలోని 2 బిందువులు కలపగా ఏర్పడింది జ్యా. ఇది వృత్తాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ఒకటి అల్ప వృత్త ఖండం, ఇంకొకటి అధిక వృత్త ఖండం. వ్యాసార్థం 2 వ్యాసార్థాలను కలపగా ఏర్పడింది సెక్టార్. దీనిలోని కోణాన్ని బట్టి సెక్టార్ యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు. ఇది వృత్తం యొక్క భాగాలు. My name is Navdeep. I am studying 6th class. Indian system, international system. ఈ నంబర్ ప్రకారం చేయాలి. వన్స్ ఉంది కాబట్టి వన్స్ దగ్గర పెట్టాలి. ఇక్కడ 10th దగ్గర 4 ఉంది కాబట్టి 4 పెట్టాలి సార్. ఇక్కడ 100s దగ్గర 8 ఉన్నాయి కాబట్టి 8 పెట్టాలి సార్. ఇంకోటి ఇక్కడ 1000 దగ్గర ఏమీ లేవు, 0 ఉంది కాబట్టి ఏం పెట్టకూడదు సార్. ఇక్కడ 10,000 దగ్గర 4 ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ సిస్టమ్.
యూజర్ రెస్పాన్స్ ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఇదేంట్రా ఇది గ్రూపా శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జన్మదిన సందర్భంగా మా పాఠశాలలో గణిత శాస్త్ర ఎగ్జిబిషన్ అరేంజ్ చేయడం జరిగింది. గణితానికి సంబంధించి విద్యార్థులకు గణిత శాస్త్రం మీద ఎంతో ఆసక్తి కలగడానికి వివిధ రూపాలని వివిధ ఎగ్జిబిషన్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎగ్జిబిషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరికీ ముఖ్యంగా అమ్మాయిలకి ముగ్గుల పోటీ కూడా గణిత శాస్త్రం మీద అరేంజ్ చేయడం జరిగింది. దాని మీద విద్యార్థులందరికీ వివిధ బహుమతులు అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22న మా పాఠశాలలో వివిధ శ్రీనివాస రామానుజన్ గారి జన్మదిన సందర్భంగా ముగ్గుల పోటీలు మరియు గణిత ఎగ్జిబిషన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. దానికి మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఇద్దరిని ఎంతగానో అభినందిస్తున్నాను ఉపాధ్యాయులు. అదేవిధంగా పిల్లలు పార్టిసిపేట్ చేసినందుకు పిల్లలను కూడా అభినందిస్తున్నాను.
ఈరోజు మరి మన ప్రతిరోజు కాకుండా ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం. ఈరోజు 22 డిసెంబర్ అంటే గణిత ఉపాధ్యాయులకి ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చే రోజు. మరి ఈరోజు మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది మన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. మరి ఆయన గణితానికి చేసిన సేవ చాలా కొనియాడదగినది. మరి ఈ సందర్భంగా మరి 1729 అనేది రామానుజన్ నంబర్గా మన ఎంతో ప్రసిద్ధి చెందిందంటే మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన గణిత శాస్త్రవేత్తల్లో మన శ్రీనివాస రామానుజన్ అతి పిన్న వయస్కుడు. చాలా అనతి కాలంలోనే ఎంత గుర్తింపు తీసుకొచ్చినటువంటి రామానుజన్ మన భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. మరి ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వారి యొక్క గణిత ప్రతిభను మరి ముగ్గుల రూపంలోనూ అలాగే TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రాజెక్ట్ వర్క్స్ రూపంలో వాళ్ళు ప్రదర్శించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా శ్రీనివాస రామానుజన్ వద్ద నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క సేవలను కొనియాడుతూ మరి ఈరోజు అంగరంగ వైభవంగా గణిత దినోత్సవాన్ని పాఠశాలలో జరుపుకుంటున్నారు. లేదు తర్వాత చక్కగా ఈ స్థాయిలో నిలబెట్టేందుకు ఈ పిల్లల్ని అదేవిధంగా వారికి కోచింగ్ ఇచ్చిన మన సాహిత్య ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా మన పాఠశాలను అభినందిద్దాం. ఒకసారి వాళ్ళందరూ కూడా యజ్ఞ సమక్షంలో ప్రజలు తీసుకోవాలని కోరుతున్నాం. మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హరికృష్ణ ప్రకాష్ గారికి, అలాగే నా చోట ఉపాధ్యాయ మిత్రులు గణిత ఉపాధ్యాయులు రాజు గారికి, హిందీ ఉపాధ్యాయులు వీరబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమం ఆసంతో ఈరోజు సక్సెస్ఫుల్ గా జరగడానికి మెయిన్ ముఖ్యంగా మాకు సహకరించినటువంటి PS సార్, NS సార్, సోషల్ సార్, అలాగే రామరాజు గారికి, మరి మేడం గారికి పేరు పేరున ఈ గణిత శాస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.